ఈ లోకంలో ఒక భక్తుడు పాట పాడుతున్నాడు. ఏమనంటే, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇళ్ళలో మంచిగా పుట్టిన సర్పాన్నయ్య అంటాడు. వాస్తవం ఇది. పాముకి తల్లో మాత్రం విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందని భక్తులు చెప్తున్నారు. ఎందుకు ఆ నిలువెల్లా మనిషిలోకి విషం వచ్చిందంటే, అసూయ, ద్వేషం, కోపం, రౌద్రం, కడుపులో మంట. ఒకడు బాగుపడితే వరం లేడు, ఒకడు సంతోషించి ఆనందిస్తే చూసి సంతోషంగా తను ఉండలేడు. ఈ లోకంలో ఎటు చూసినా అశాంతి, అరాచకం, ద్వేష, ఒకరి పట్ల ఒకరు అసూయ, ద్వేషం రగిలిపోతూ ఉన్నాయి. పాము కంటే ఎక్కువగా విషం కక్కుతున్న మనిషి. ఎందుకు ఇలా జరిగినాయి? ఈ యొక్క విష ప్రభావం వల్ల, అనగా ఈ మనిషిలో ఉన్న ఈ విషం, అసూయ, ద్వేషం వల్ల కలహాలు పుడుతున్నాయి. దేశము, ప్రపంచం అల్లకల్లం అవుతూనే ఉంది. యుద్ధాలు మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటికి కారణం ఏంటంటే మనిషి. ఆ మనిషికి ఎలా కారణమైందంటే, ఆదాము అవ్వను యేసుక్రీస్తు చేసినప్పుడు, దేవుడు ఆ ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని ఉంచినప్పుడు, ఆ రమ్యమైన అందమైన పండుని తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, వాళ్ళు ఆజ్ఞని మీరి ఆ పండు తిని ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చారు. ఆ పాపం ఆ విధంగా వారి ద్వారాగా ప్రవేశించడం వల్ల మనుషులోకి అన్నీ పుట్టాయి. ఏంటి అన్నీ అంటే, కలహాలు, మస్తర్లు, అసూయలు, ద్వేషాలు, చేయకుండా సకల విధమైన పాపాలు, కృత్యాలు చేయగలిగేటువంటి లక్షణాలన్నీ కలిగినాయి. అందుకే భక్తుడు నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పానయ్యా. తర్వాత ఏమంటాడు? పాపము విరిశావులే, నన్ను మలిశావులే అంటాడు. సో పాపం తీసిండంట ఆ వ్యక్తిలోకి, పాపం కడిగి విషం విరిచేసిండంట. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో యజ్ఞమై సర్వమానవాల యొక్క పాపం కొరకు అతను బలి అయి ఆ యొక్క మానవాల పాపాన్ని విరిచేసిండు తన యొక్క యజ్ఞం ద్వారా. కాబట్టి సర్వమాన పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తదరక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. అంటే దేవుడే నరవతారిగా వచ్చి బలియాగం కావాలి. ఆ పుణ్యదానం బలియాగం అంటే రక్తం వలకించాలి, పరిశుద్ధమైన రక్తం వలకించాలి. అప్పుడే సర్వమానవుల పాపాలు పోతాయని నాకు తెలిసిన భావం ఇది. సో యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క పుణ్యయాగం వల్ల ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే అతను సురక్షగా అంగీకరిస్తారో, వాళ్ళు మారుమనసు పొంది పాపాలు క్షమించమని వాళ్ళు అడుగుతారో, అతను క్షమించి వారికి పరలోకాన్ని ఇస్తాడని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించాలంటే దేవుడి యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడి జీవించాలి. దేవుడు మన పాపాలని, అన్యాయాన్ని, అకృత్యాలని క్షమించగలిగే విధంగా మనం దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి బ్రతిమలాడుకొని మనం పుణ్యాత్ములకి ఈ లోకంలో జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే ఈ దేశము, ఈ ప్రపంచము చాలా వరకు శాంతి సమాధానంతో జీవిస్తుంది. అందరూ సుఖ సంతోషంతో కలిగి ఉంటారు. కాబట్టి ఇట్టి విషయాన్ని మనం అంగీకరించినట్టయితే దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తారు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.